హలో అందరికీ. సో, నేనిప్పుడు ఒక క్వెషన్ షేర్ చేస్తా. మీలో ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. మనకి మ్యారేజ్ అయ్యాక ఏదన్నా అత్తవారింట్లో కష్టంగా ఉంది అని చెప్పి పేరెంట్స్‌కి ఫోన్ చేశామనుకోండి, మన పేరెంట్స్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? "మేము ఇంతకంటే కష్టాలు పడ్డాం. ఇంతకంటే ఎన్నో బాధలు పడ్డాం. మిమ్మల్ని ఒక పొజిషన్‌లో కూర్చోబెట్టాం. సో, మీరు కూడా కొన్ని కొన్ని సర్దుకొని పోవాలి" అని చెప్తారనమాట. సర్లే మన పేరెంట్స్ ఎలాగో ఇదే చెప్తారు కదా! మనమే సర్దుకుపోదాం అని చెప్పి ఇక విసిగిపోయాం అనుకున్నప్పుడు పేరెంట్స్‌కి చెప్తే మీరు ముందే చెప్పాల్సింది కదమ్మా మాతోటి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి చెప్తే మేము ముందే మందలించి వాళ్ళకి చెప్పేవాళ్ళం కదా! వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కదా! కూర్చోబెట్టి అంటారు. సో, మనం ముందు చెప్పినా, వెనక చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఎక్కడ ఉన్నామో సేమ్ అదే ప్లేస్‌లో ఉండి ఎలోకలో గెట్ ఆన్ అవ్వాలి తప్పితే మన పేరెంట్స్ ఏం వచ్చి తీసుకెళ్లరు. అలా ఎందుకు తీసుకెళ్లరో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. అలా ఎందుకు అంటారో కూడా మన పేరెంట్స్. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. మీ పేరెంట్స్ కూడా ఇంతే అంటారా? ఒకవేళ ఎంత కష్టంగా ఉన్నా సరే ఇక్కడే సర్దుకుపోవాలని ఎవరైనా చెప్తారు.